అతను ఏమంటున్నాడు ఉమ్, జగన్మోహన్ రెడ్డి? అక్కడ అంత 1,00,000 కోట్లు ఎందుకు పెట్టడం అంటున్నాడు. ఉమ్, ఇప్పుడు అది మానేసి పర్లేదు 1,00,000 కాదు 10,00,000 కోట్లు పెట్టి అంటాడా? ఉమ్, అప్పుడు ఆయన కోర్ టీం ఆయన వదిలేస్తుంది. ఉమ్, జగన్ ఉద్దేశం ఏమే అక్కడ అమరావతిలో ఇప్పుడున్న 29 గ్రామాలు బాగుపడిపోవాలి అద్భుతంగా, అక్కడ 1,00,000 కోట్లకి 2,00,000 కోట్లకి వెళ్ళాలని కాదు అతని ఉద్దేశం. ఉమ్, సజ్జలు చెప్పింది కరెక్ట్ కదా, ఉమ్, విజయవాడ గుంటూరు మధ్యలో డెవలప్ చేసుకురావాలన్నటువంటిది ఉమ్, అది అతని ఉద్దేశం. ఆ విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఏముంటది ఇంక ఇప్పుడు ఎలక్షన్స్ అంటే అప్పుడు ఇప్పుడు మాట్లాడుకోవాలి అది. అంటే ఇప్పుడే క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం లేదా? అమరావతి రాజధాని మేము కంటిన్యూ చేస్తామా, రేపు వస్తే మారుస్తామా అనేది? అదే అనేది అతని మళ్ళీ ఇప్పుడు ఇప్పుడు ఇచ్చిన వైజాగ్ అంటాం. క్లారిటీ అది క్లియర్ గా. సజ్జలు మాట్లాడాడంటే పర్సనల్ గా మాట్లాడడం, అవును. జగన్ మౌత్ పీస్ అది. జగన్ కి అది మంచి చెడు అంటే చెడు అయింది మంచి అవుతుంది అతనికి. జగన్ కే అది ఒక రకంగా వేరే వాళ్ళతో మాట్లాడించడం తప్పు, దానివల్ల ప్రయోజనం లేదు. కానీ ఇట్లాంటి కాంట్రవర్షియల్ ఇష్యూస్ లో అదే కరెక్ట్. అంతేనా? కానీ కొంతమంది ఎదురు చూస్తున్నారు కదా, పారిశ్రామికవేత్తలు గానీ, అక్కడ ఉన్న రైతులు గానీ, ఇప్పుడు ఎవ్వడు ఎదురు 1800 ఎకరాలు ఇవ్వాల్సిన రైతులు గానీ, ఎవ్వడు రేపు ఎదురు ప్రభుత్వం చూడ్డు, మారితే ఏంటి ఎవ్వడు ఎదురు చూడ్డు. చంద్రబాబు ఉంటే ఓ 25-30 ఏళ్ళకైనా బాగుపడద్ది, చంద్రబాబే కంటిన్యూగా ఉంటే బాగుపడద్దు అనుకుంటారు ఆయన నమ్మేవాళ్ళు. జగన్